డొనాల్డ్ ట్రంప్ మనపైన వేసిన టారిఫ్స్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ బాగా పడిపోయాయి. దాదాపు 37% ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయని చెప్పొచ్చు. ఈ పరిస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని చెప్పి చాలా దేశాలు ఎదురు చూశాయి. కానీ ఇండియన్ ఎకానమీ ఇస్ అ రెసిలియంట్ ఎకానమీ అనమాట. ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా తట్టుకునే ఎకానమీ మన ఆర్థిక వ్యవస్థ అనమాట. ముఖ్యంగా మనం చూస్తే మన ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉంటాయి. ప్రత్యేకంగా మన బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, లేదా మనం కూడా కంప్లీట్గా మనం ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ అండ్ ఎలైట్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు సగం జనాభా దానిపైన ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు ఎన్ని పడినా సరే మనకి బేసిక్స్ అనేవి, మన ఫండమెంటల్స్ అనేవి ప్రాబ్లం లేదు. దాంతోపాటు ప్రపంచంలో అనేక దేశాలతో పోల్చుకుంటే కనుక మన సేవింగ్స్ రేట్ చాలా ఎక్కువ అనమాట. గత సంవత్సరం మనం చూస్తే కనుక మన సేవింగ్స్ రేట్ 30% పైనే ఉంది. గ్లోబల్ యావరేజ్గా సేవింగ్స్ రేట్ చూసినా 28% లేదు. కానీ భారతదేశంలో సేవింగ్స్ రేట్ కూడా బలంగా ఉంది. అంటే మన బ్యాంకింగ్ రంగంలో మూలాలు కావచ్చు, మన సేవింగ్స్ రేట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఎంత ఆటుపోట్లు వచ్చినా గట్టిగా నిలబడుతుంది. వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తుంది.